మనం ఈ రోజు భార్యాభర్త కలిసినప్పుడు పెయిన్ గురించి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత, కన్సల్టెంట్ 49 హాస్పిటల్స్ తిరుపతి. సో జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు పెయిన్ అనే దాన్ని ఒక మెడికల్ టర్మ్ లో డిస్పెరూరియా అంటారు. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో టైప్స్ ఏంటంటే, ఫస్ట్ ఒకటి సూపర్ఫిషియల్ డిస్పెరూరియా అంటారు. అంటే జనరల్ గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంట్రీ అప్పుడు పెయిన్ ఉంటది, దాన్ని సూపర్ఫిషియల్ డిస్పెరూరియా అంటారు. సో దానికి రీజన్స్ ఏంటి అని చూసుకుంటే, అంటే జనరల్ గా మ్యారేజ్ అయిన తర్వాత యాంగ్జైటీ, అట్లా ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఇనిషియల్ స్టేజెస్ లో కొంతమందికి పెయిన్ ఉంటది. ప్లస్ ఫోర్ ప్లే లేకుండా డైరెక్ట్ గా అట్లా ఉన్నప్పుడు ఇనిషియల్ డేస్ లో కొంతమందికి పెయిన్ ఉంటది. ఇది సైకలాజికల్ అన్నమాట. ఇది జస్ట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్లస్ పార్ట్నర్ తో సరిగ్గా మాట్లాడుకోవడం ఒకసారి, వాటి వల్ల ఓవర్కమ్ అవ్వచ్చు. నెక్స్ట్ కాజెస్ ఏంటి అని చూసుకుంటున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సూపర్ఫిషియల్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మేల్స్ లో కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు మనము డాక్టర్ ని కన్సల్ట్ అయితే వాళ్ళు జస్ట్ ఎగ్జామినేషన్ అవి చేసి బేసిక్ మెడికేషన్స్ ఇస్తారు. కొంచెం బ్యారియర్ మెథడ్స్ తో కొన్ని రోజులు ఉండాలి అని చెప్తారు. మళ్ళీ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిన తర్వాత నార్మల్ గానే ఉంటుంది. సో అదర్ రీజన్స్ ఏంటి అంటే సూపర్ఫిషియల్ కాజెస్. ఇంకొకటి వెజైనిస్మస్ అంటారు. వెజైనిస్మస్ అంటే ఫిమేల్స్ లో జనరల్ గా, అంటే అసలు సెక్షువల్ థాట్ రాగానే అది జరగాలి అనుకున్నప్పుడల్లా తెలియకుండానే ఇన్వాలంటరీగానే వాళ్ళకి వెజైనల్ మజిల్స్ అన్ని కంట్రాక్ట్ అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు ఇంటర్ కోర్స్ అనేది జరగదు. సో అది ఏంటంటే సైకలాజికల్ గా అని కాదు, కాకపోతే వాళ్ళకే తెలియకుండా జరుగుతుంది అనమాట. సో దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే సిరీస్ ఆఫ్ సైకలాజికల్ కౌన్సిలింగ్స్ అవసరం ఉంటుంది. సపోర్టివ్ ఎన్విరాన్మెంట్, పార్ట్నర్ సపోర్ట్, ప్లస్ హోమ్ సెల్ఫ్ డైలటేషన్స్, ఇలాంటివి కొంచెం టైం పడుతుంది, కాకపోతే దీంతో ఓవర్కమ్ అవ్వచ్చు. ఎనీ హిస్టరీ ఆఫ్ చైల్డ్హుడ్ సెక్షువల్ అబ్యూస్ అని ఇలాంటివన్నీ సైకలాజిస్ట్ మాట్లాడతారు. దాని తర్వాత డీప్ కాజెస్ ఏంటంటే, డిస్పెరూరియా అంటే ఏంటంటే ఇంటర్ కోర్స్ అయినప్పుడు లాస్ట్ స్టేజెస్ లో పెయిన్ వస్తుంది. సో దీనికి ఏంటంటే కొంచెం మనకి ఐడెంటిఫైల్ కాజెస్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట. అంటే మనకు స్కాన్ చేసినప్పుడు ఎండోమెట్రియోసిస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, హ్యూజ్ ఓవేరియన్ సిస్ట్స్ కానీ, ఇలాంటివి. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? యుట్రస్ లో పెరగాల్సిన లైనింగ్ అనేది పక్కన యుట్రస్ చుట్టూరా, అంటే ఓవరీస్ లో గానీ, పేగుల్లో గానీ అట్లా పౌచ్ పిఓడి అంటాం, అంటే యుట్రస్ వెనక భాగంలో గానీ అట్లా పెరగడం వల్ల పీరియడ్స్ అయినప్పుడల్లా వాళ్ళకి ఆ లైనింగ్ తో పాటు అక్కడ కూడా ఆ ఏరియాస్ లో కూడా పెరుగుతూ ఉంటది. దానివల్ల పెయిన్ వస్తుంది అనమాట. అది వన్ ఆఫ్ ద కాజ్. ఇంకా ఫైబ్రాయిడ్స్ అంటే సర్వైకల్ రీజన్ లో ఫైబ్రాయిడ్స్ లేదు, అలా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి పెయిన్ వస్తుంది. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ సూపర్ఫిషియల్ గా కాకుండా లోపల గర్భసంచిలోకి వెళ్ళడం, ట్యూబుల్లోకి వెళ్ళడం, ఇలాంటి రీజన్స్. అంటే పిఐడి అంటారు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని. దీని వల్ల కూడా డీప్ పెయిన్ అనేది ఉంటుంది. సో వీటన్నిటికీ ఏంటంటే మనము జస్ట్ అలా వదిలేయకుండా ఒక గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతే వాళ్ళు మనకి స్కాన్ చేసి ఇంకా ఎగ్జామినేషన్ చేసి ఈ కాజెస్ అనేటివి ఐడెంటిఫై చేస్తారు. ఈ డీప్ డిస్పెరూరియా కాజెస్ అన్ని మోస్ట్లీ ఎక్కువగా రిలేటెడ్ టు ఫర్టిలిటీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి. ప్లస్ క్రానిక్ పిఐడి అలా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ట్యూబల్ బ్లాకేజ్ అవ్వచ్చు. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవ్వచ్చు. సో బెస్ట్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకసారి కన్సల్ట్ అవుతే కొన్ని ఈజీగా ట్రీట్మెంట్ ఇచ్చేటివి కూడా ఉంటాయి. Hope you find this information helpful. Thank you.